సార్ జనసేన ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ పవన్ మరో రంగాన అదే ఇప్పుడు చిరంజీవి గురించి మాట్లాడాం అంటే వివాదరహితంగా మాట్లాడితే ఎలా ఉంటుంది వివాదాస్పదం ఎలా అవుతుంటాయని ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ఆయన ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులనండి ఒత్తిళ్ళు వివాదాలు వీటి పట్ల అయిష్టంగా ఉన్నారు కరెక్టే. ఇప్పుడు ఉదాహరణకు ఆయన ఏప్రిల్ మేలో ఒకసారి మాట్లాడారు, నేను చనిపోతే ఉప ఎన్నిక రావాలని పెద్ద మాట కదా అది. ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే నేను చనిపోతే ఇక్కడ ఉప ఎన్నిక రావాలని మా కూటమి వాళ్ళే కోరుకుంటున్నారు, వైసీపీ వాళ్ళు కోరుకుంటే వేరే విషయం, ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా అని ఆయన చాలా ఆవేదన ఆగ్రహం కలిపి మాట్లాడారు. ఇంకోటి కూటమి అందరూ చేతులు కలపాలంటున్నారు, బాగానే ఉంది, మేము జనసేన వాళ్ళని కలుపుతున్నాం, కానీ తెలుగుదేశం ఉన్న చోట మటుకు అస్సలు ఏమాత్రం ఖాతరు చేయట్లేదు, మేమున్న చోట కూడా వాళ్ళ మాటే సాగాలంటున్నారు, ఇది ఎలా కుదురుతుందని మొట్టమొదట్లోనే బహిరంగంగా వ్యాఖ్యానించిన ధైర్యంగా చెప్పిన ఒక మనిషి ఈయన. మొన్న ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఒక సామాజిక పునాది ఉంది, దీన్ని కాపాడుకోవాలనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఆ పార్టీ వాళ్ళలో చాలామందిలో ఉంది. రంగా హత్య అనేది ఎలా జరిగింది ఏంటి ఆ విషయాలు ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్కు రంగా అభిమానులు అందరూ ఓటేశారు చాలా నమ్మకంతో, మరో రంగాగా పవన్ కళ్యాణ్ చూసి వాళ్ళు ఆశీర్వదించారు. కాబట్టి పవన్ గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఆకాంక్షలు తీరేట్టుగా వ్యవహరించాలి, అలాగే కూటమి పెద్దలు కూడా దీన్ని గమనించాలని అంటే చాలా ఖచ్చితంగా సూటిగా ఇంకేమాత్రం లేకుండా ఇలాంటివన్నీ మాట్లాడుతున్నందువల్ల తన మీద కొన్నిసార్లు ఇప్పుడు ఉదాహరణకు రోజా మీద మాట్లాడారు, వివాదాస్పదమైంది, నేను అలా కథ ఏదో చెప్పారు, కానీ ఇవి ఆ కోవకు చెందినవి కాదు, ఇవి తప్పకుండా జనసేనలో ఉన్నటువంటి ఒక అసంతృప్తిని, ఒక తరగతిలో ఒక సెక్షన్ ముఖ్యంగా పునాదిగా భావించబడిన ఒక సామాజిక వర్గంలో వచ్చే అసంతృప్తిని బోలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు పదే పదే వ్యక్తం చేస్తున్నాయి. మరి వీటిని సేనాని ఎలా తీసుకుంటారు పరిగణనలోకి, ఏం చర్యలు దిద్దుబాటు చర్యలు చేస్తారు అన్నది మనకు తెలియదు. కానీ తెలుగుదేశం వాళ్ళలో ఒక అభిప్రాయం ఉంది, వాళ్ళ సీట్లు చాలా తక్కువ, మనం అప్పుడు తీసుకున్నాం, కానీ అడుగడుగునా పవన్ కళ్యాణ్ జనసేనకు ఫోకస్ వస్తే మనమేమైపోతామని తెలుగుదేశం వాళ్ళు అంటారు. కానీ అప్పుడు కదా అసలు కరెక్ట్గా యుద్ధరంగంలో ఉన్నప్పుడు మేము మద్దతు తెలిపితే కదా మీరు గెలిచారు, గెలిచిన తర్వాత మీరు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రాధాన్యత అంటే పవన్ కళ్యాణ్కి ఇవ్వడం కాదు, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా లోకేష్ బొమ్మను తెచ్చి జాయిన్ చేశారు అనే ఒక ప్రశ్న వీళ్ళు అంటుంటారు, నా మాటలు కాదు అవి, వాళ్ళ అసంతృప్తి. 2 బొమ్మలు పెట్టారు, తప్పకుండా లోకేష్ కాబోయే నాయకుడు అని చంద్రబాబు నాయుడు చెప్పాక వాళ్ళు పెట్టకుండా ఎలా ఉంటారు, అందులో ఏం లేదు. కానీ కిందకి వచ్చేసరికి అందుకని బోలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఏమంటారంటే నేను అర్థం చేసుకున్నంతలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్న చోటేమో జనసేనకు సముచితమైన స్థానం ఇవ్వడం లేదు, మేమున్న చోటేమో అన్నీ కావాలి, మేము కదా ప్రభుత్వానికి నాయకులని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ సమతుల్యత రెండోది ఇదిగో ఇందా నేను చెప్పిన సామాజిక సమీకరణ కోణంలో మటుకు గట్టి చర్యలు తీసుకోవాలి పవన్ కళ్యాణ్, నేనైతే అసంతృప్తిగా ఉన్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూడాలి, రేపు 30వ తారీఖు సమావేశం విశాఖలో పెట్టినప్పుడు ఇలాంటి అంశాలు తప్పకుండా వస్తాయనుకుంటున్నా. ఇప్పుడు మొన్న మనం సత్యబాబు నాయుడు రాజీనామా గురించి చర్చించాము, ఈరోజు కూడా వీళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ కొన్ని ఫిర్యాదులు ఇట్లాంటివన్నీ బహుశా వాళ్ళ విస్తృత సమావేశంలో చర్చకు రావచ్చు. సార్ పవన్ అయితే ఈయన ధైర్యంగా మాట్లాడుతున్నాడు అనేది అయితే కనిపిస్తుంది, కొన్ని తప్పులు కొన్ని ఒప్పులు ఉండొచ్చు, కానీ ఒక వాయిస్ ఆఫ్ డిసెంట్, వాయిస్ ఆఫ్ డిఫరెన్స్ అన్నది మటుకు ఆయన మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏం పెద్ద స్పందన యాక్షన్లు కానీ అవి లేవు వాస్తవంగా ఆ విషయంలో. సార్ పవన్ కళ్యాణ్ లేక దుమారు రంగంలోకి సిబిఐ వస్తుందా రావాలి అన్నది ఇప్పుడు ఆయన మీద మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ పెట్టిన కేసు. ఇప్పుడు సినిమాల్లో నటించడం కోసం ఆయన అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు, కొన్ని అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారు అని చెప్తూ ఈ కేసు వేసాక మధ్యలో కలుపుతూ వచ్చారు. తాజాగా కలిపింది ఏమంటే వాళ్ళు ఈ కేసు పట్ల ఉప ముఖ్యమంత్రి గారు చాలా ఆసక్తిగా ఉన్నారు, హీస్ కీన్ అబౌట్ ది కేస్, సో ప్లీజ్ టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ఫార్మర్స్ అని ఉప ముఖ్యమంత్రి పేషి నుంచి చీఫ్ సెక్రటరీకో లేదా ఇంకో సెక్రటరీకో లేఖ వెళ్ళింది. ఇది ఒక విధంగా వ్యక్తిగతమైన కేసు నడుస్తుంటే దీని మీద
జోక్యం చేసుకోండి, ప్రత్యేక ఆసక్తి ప్రదర్శించండి అని లేఖ రాయటం అన్నది అధికార దుర్వినియోగం, వ్యక్తిగతమైంది దీని నుంచి అన్నది ఆ లేఖలో వాళ్ళు చెప్తున్నది. కాబట్టి ఈ వివరాలని సిబిఐ తీసుకోవాలి అని సాధారణంగా జనసేన వాళ్ళు చేసే రియాక్షన్స్ మీ చర్చలో కూడా నేను చూశాను. పవన్ కళ్యాణ్ ఎప్పుడు తనే దాన ధర్మాలు చేసి తనే విరాళాలు ఇచ్చి చేస్తాడు కాబట్టి ఆయన ఏదో దుర్వినియోగం చేయడం అనేది జరగదని. కానీ వ్యవస్థాగతమైన నిబంధనలు మటుకు ఇక్కడ ఉల్లంఘన కొంచెం ఇబ్బంది వచ్చింది. తనకు మీద కేసు నడుస్తుంటే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ లేఖ వెళ్ళటం సరైనది కాదు అన్నది ఆ పిటిషనర్ వాదన. న్యాయస్థానం వాయిదా వేసింది వీటన్నిటిని పరిశీలించడానికి. ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ సిబిఐని పవన్ కళ్యాణ్ లింక్ చేయడం అది ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆసక్తి కలిగించే అంశం. ఇంకొకటి ఇక్కడే మీకు ఒక విషయం చెప్తాను. ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ పెట్టాడు, ఒక చిలిపి సందేహం అనే హెడ్డింగ్ ఆయనే చిలిపి అన్నాడు కాబట్టి ఇంకా దాని గురించి ప్రశ్న లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 130వ రాజ్యాంగ సవరణ కింద పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టారు, 3 బిల్లులు. ఆ బిల్లుల ప్రకారం ఎవరైనా ఒక కేసులో అరెస్ట్ అయ్యి నెల రోజుల పాటు జైల్లో ఉంటే వాళ్ళని పదవి నుంచి తప్పించబడతారు. అదే ఆ బిల్లు. ఇది ప్రతిపక్ష ప్రభుత్వాల మీద పడుతుంది, వాళ్ళ మీద కక్ష కోసం తెచ్చారన్న విమర్శ ఒకటి ఉంటే, కాదు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్లు తనను బలపరుస్తూనే ఉండాలి, పక్కకు పోకూడదు అని ఉచ్చులో పెట్టడానికి ఈ బిల్లు తెచ్చారు అన్నది ప్రతిపక్షాలు మాట్లాడే. కానీ ప్రకాష్ రాజ్ చిలిపి కామెంట్ ఏమంటే, ఈ బిల్లు ప్రకారం చంద్రబాబు నాయుడిని పక్కకు తప్పించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేస్తారా? ఇది ఉప ముఖ్యమంత్రి కోసమే ఇది వచ్చినట్టుగా ఉంది. సో పవన్ ముఖ్యమంత్రి అయ్యే ఇది ఉందా అంటే ఏమంటాడు ప్రకాష్ రాజ్ అంటే, పూర్తిగా తన మాట వినని లేకపోతే వేరే ఇవి ఉన్నటువంటి ముఖ్యమంత్రులను పక్కన పెట్టి అతి విధేయంగా ఉండే ఉప ముఖ్యమంత్రిని చేస్తారని, పవన్కి ఎలివేషన్ అని ఇలాంటి హెడ్డింగులతో ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బహుశా ఈ చిలిపి సందేహానికి దుడుకు సమాధానం కూడా రావచ్చేమో నేను అనుకుంటున్నాను. కానీ ఆయన ఎస్టాబ్లిష్ చేస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ మోదీకి చాలా విధేయుడు, సన్నిహితుడు. కాబట్టి మోదీ చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ని ప్రిఫర్ చేస్తారు ముఖ్యమంత్రిగా. ఇది ఆయన సందేహం కాదు, అది వాస్తవానికి వ్యాఖ్యానం. ఎప్పుడూ వాళ్ళిద్దరికి ఏదో నడుస్తుంటుంది కదా.